హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే 25 సైజు నడుము లూజు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ కటింగ్ అయితే ఫుల్ ఉంటుంది. వీడియోనైతే పూర్తిగా చూడండి. అదేవిధంగా ఇలాంటి బ్లౌజ్ అయితే మనం డిజైన్ ఎలా కుట్టాలి, ఎలాగైతే సెట్ అయితే అంటే కొత్త మోడల్ ఏదైనా ట్రై చేద్దామా అని అనుకునే వారికైతే ఒకవేళ మీ దగ్గరికి ఇలాంటివి వస్తున్నాయో వస్తలేవో, శారీ అయితే ఫుల్ వర్క్ ఉందండి. ఈ స్టోన్ వర్క్ అయితే వచ్చేసి ఇది మిషన్ మీద కుడితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. టెన్షన్ అయితే తీసుకోకండి. సూదులు విరిగిపోతాయనే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే స్టోన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అనమాట. అయితే 25 సైజు నడుము అలాంటి స్టోన్ వర్క్ వచ్చినప్పుడు మనం బ్లౌజ్ ఎలాంటి మెథడ్ తోటి డిజైన్ అనేది చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంటుంది. ఓకేనా. ఇప్పుడైతే మనమైతే కటింగ్లోకి వెళ్ళిపోదాం. ముందైతే వీడియోకి లైక్ అయితే ఇచ్చుకోండి మర్చిపోకుండా. నచ్చితే షేర్ చేయరు. ఇంకెవరికైనా ఈ డిజైన్ కావాలంటే మీ టైలర్లకు కూడా షేర్ చేయండి. ఒకవేళ నాకు ఇది కుట్టరాదు అని అనేటోళ్ళు ఎవరైనా ఉంటే, మీకు గుట్టించుకోవాలని అనుకుంటే. ఇప్పుడైతే మనం క్లాత్ని అయితే ఇది వచ్చేసి ముందుక్స్లో పెడుతున్నాను, ఎందుకంటే వెనకాల స్టోన్ వచ్చేసి ఇప్పుడు మనం మళ్ళీ ఆల్రెడీ అది స్టోన్ డిజైనే కరెక్ట్ లేదు, అందులో వెనుకుక్స్లు పెట్టినామంటే బ్లౌజ్ చెడిపోతుంది అనే ఉద్దేశంతో నేనైతే ఫ్రంట్ ఉక్స్లే అయితే తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళు మన కస్టమర్లు వచ్చేసి అక్క మీ ఇష్టం ఉన్నట్టు కుట్టుర్రు అని చెప్పిర్రు అనమాట. అందుకని ఇక నా ఇష్టానికి వదిలేసారు కాబట్టి నా ఇష్టంతో కుడుతున్నా ఈ బ్లౌజ్ అయితే. ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి నా దగ్గరనే కుట్టించుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏ డిజైన్ ఉంది లేదనేది నాకైతే తెలుసు అనమాట. ఇప్పుడైతే చూసారు కదా, మనం లైనింగ్ అనేది 2 ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద 1/2 ఇంచు ఖర్చుల కోసం వదిలేసి బ్యాక్ హైట్ అయితే ఈ విధంగా మెజర్మెంట్ చేసుకోండి. పైన ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం ఉంచుకోండి. అదేవిధంగా ఇంకొక 1/2 ఇంచు కొంచెం ఎక్కువనే ఎక్స్ట్రానైతే పెట్టుకోరు. ఈ ఎక్స్ట్రా ఎందుకు అనేది మీకు లాస్ట్లో అర్థమవుతుంది చూడండి. నార్మల్గా తీసుకునే హైట్ కంటే ఇంకొక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రానైతే మార్కింగ్ అయితే వేసుకోమన్నాను. అయితే ఇలాంటి బ్లౌజులు మీరు స్టిచ్చింగ్ చేయాలన్నప్పుడు ఏ సైజు వారికైనా మీరు ఈ మెథడ్లో కనుక కటింగ్ స్టిచ్చింగ్ చేసినట్టయితే పర్ఫెక్ట్ వస్తుంది. అది ఏ సైజ్ అని ఉండని. ఇప్పుడు నేను చూపించిన 25 నడుము అనమాట. నడుము 25 అన్నప్పుడు మనం సగం ఫోల్డింగ్ చేస్తే 12.5 ఉంది. 12.5కు మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, 6.5 అయితే వచ్చిందనమాట. ఈ 6.5ను మనం నడుము దగ్గర మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఒకవేళ మీకు దగ్గర 30, 31, 32, 28 ఇలాంటిది ఏది ఉన్నా ఇదే మెథడ్ యూజ్ చేయండి. సైజులు మాత్రం చేంజ్ చేయండి. సేమ్ నడుము లూజ్ చూసుకొని 4 ఫోల్డింగ్ చేసుకుంటే అందులో మనకు నడుము లూజ్ వచ్చేస్తుంది. అదేవిధంగా టక్స్ కోసం ఒక 1 ఇంచు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ అనమాట. అట్లా మనమైతే ఇప్పుడు ఈ లైన్స్ అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నడుము లూజ్ ఎంత వచ్చిందో ఒక లేయర్ సైడ్ చూసుకుంటే 6.5 వచ్చింది కదా. 6.5కు మనం ఎంత 1.5 యాడ్ చేయాలి. అదే చెస్ట్ కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకైతే 2 కూడా యాడ్ చేయొచ్చండి. ఎందుకంటే నేనైతే ఈ అమ్మాయి బక్క ఉంది కాబట్టి 1.5నే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 6.5కు మనకు ఇంచున్నర పెట్టాలంటే ఎంత వస్తుంది చూడండి. ఇప్పుడు 6.5 ఇది అనుకోండి. 6.5 వరకు ఫస్ట్ మార్కింగ్ వేసుకోండి. అదేవిధంగా చెస్ట్ లూజ్ కోసం 1.5 మార్కింగ్. అదేవిధంగా మనకు లాస్ట్కు ఖర్చు కోసం అయితే మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ ఖర్చు కోసం అనేసి మళ్ళీ ఇంకొక ఇంచున్నర అయితే మనమైతే ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలి. అప్పుడైతే మనకు చెస్ట్ లూజ్ అయితే వచ్చేసినట్టే. ఒకవేళ 28 సైజు ఉన్న వాళ్ళకు అట్లయితే మాత్రం 2 ఇంచెస్ అయితే చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ ఎక్స్ట్రానైతే వేసుకోండి. అంటే నడుము లూజ్ తోటి పోల్చుకుంటే ఇంకొక 2 ఇంచెస్ యాడ్ చేసేయండి. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ అయితే వేస్తున్నాను. షోల్డర్ అయితే మినిమం అమ్మాయి బక్కగానే ఉంది, కాకపోతే షోల్డర్ అనేది వెడల్పు ఉంటుంది, హైట్ చాలా బాగుంటుంది అనమాట ఆమె. అందుకని నేను బ్లౌజ్ హైట్ కూడా ఎక్కువనే పెట్టేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 14, అంటే 14లో నుంచి 2 భాగాలు చేస్తే 7 వస్తుంది కదా, అంటే 14 ఇంచులకి వెళ్ళి సగం చేస్తే 7 ఇంచులు వచ్చింది. మరి 7 ఇంచులు సేమ్ అదే విధంగా చంక డౌన్ అయితే మార్కింగ్ అయితే వేసుకోండి. 7 ఇంచులు అనేది ఇలా మార్కింగ్ వేసుకొని లైన్ అయితే చక్కగా గీసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ అనేది షేప్ అనేది లైట్గా తిప్పేసేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఏమాత్రం తక్కువ వచ్చినా వెనకాల పట్టేసినట్టు అవుతుంది కాబట్టి కొంచెమే దింపేసుకోవాలి. ఎందుకంటే మనకు అక్కడ చెస్ట్ లూజ్ కూడా తక్కువనే ఉంది కాబట్టి మినిమం 1/2 ఇంచులోనైతే నేను ఆర్మ్ రౌండ్ అయితే మార్కింగ్ వేసిన. అదేవిధంగా షోల్డర్ ఎంత తీసుకోవాలంటే 3 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు షోల్డర్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నాక గల్ల డౌన్ అనేది 3.5 తీసుకోరు. 3.5 తీసుకున్నారు, ఓకే కరెక్టే. కానీ కొంచెం పెద్ద సైజు ఉంటే ఎట్లా అని అడుగుతారొచ్చు. షోల్డర్ అయితే కొంతమందికి నడుము సన్న ఉన్న వెడల్పు ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ బాడీ మెజర్మెంట్ షోల్డర్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఆ విధంగానైతే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం గల్ల రౌండ్ అయితే మార్కింగ్ వేసుకోవాలన్నప్పుడు 1.5 వరకు అయితే ఇట్లా మార్కింగ్ వేసుకొని గల్ల రౌండ్ అయితే ఇలా గీసేయండి. ఓకేనా. ఇట్లా షోల్డర్ అనేసి ఒక్కొక్కరికి 7 అంటే 14, 15, 16, 18
ఇలా మినిమం ఒక 30, 31, 32 వరకు అయితే నేను చెప్పగలిగిన. ఆ తర్వాత అంటే ఇంకా కొంచెం కష్టము, ఎందుకంటే వాళ్ళ బాడీ మెజర్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇక్కడ షోల్డర్ నుంచి వెళ్ళి చంక ఆర్మ్ రౌండ్ సైడ్ అయితే ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకోండి. షోల్డర్ దగ్గర సేమ్ అదే మెథడ్లో ఉండాలి. ఓన్లీ ఈ మనకు ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా, అటు సైడ్ మాత్రం ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గించుకొని వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ వేసుకొని అయితే ఇలా బ్లౌజ్ని అయితే కటింగ్ అయితే చేసేయండి అబ్బా. చాలా ఈజీ. మీరు కొంచెం వీడియోలను కనుక అర్థం చేసుకున్నట్టయితే అసలు అన్ని బ్లౌజుల కంటే దీనంత ఈజీ ఏది లేదని నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇలా మొత్తానికైతే మనం మార్కింగ్ ఎట్లా వేసుకున్నామో అట్లా క్లాత్ అనేది కటింగ్ అయితే చేసేయండి. ఇప్పుడు ఇది ముందుక్స్లు అని చెప్పాను కదా, అందుకని జాయింట్ లేని సైడు జాయింట్ ఉన్న సైడు మనం బ్యాక్ పెట్టేసినాము. ఇప్పుడు ముందుక్స్లో కాబట్టి ఓపెన్స్ ఉన్న సైడ్ది మన సైడ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఉక్సుల సైడ్ అయితే స్ట్రేట్ లైన్ అయితే ఒక మార్కింగ్ అయితే వేసేయండి. అదేవిధంగా ఖర్చు మనకైతే కావాలి కదా, ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం అయితే మార్కింగ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసి మనం ఈ ప్లేస్ మీద అయితే పెట్టేసేయాలన్నమాట. ఇలా పెట్టిన తర్వాత సేమ్ మనకి ఇది ఎలా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే రౌండ్ మార్కింగ్ అయితే వేసుకోండి. మనము ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కాబట్టి కటింగ్ అయితే చేయకండి, వీడియోని పూర్తిగానే అయితే చూడండి అబ్బా. వీడియోకి అయితే లైక్ చేయండి. ఇలా మనకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే తీసేయండి, ఎందుకంటే దాని అవతల మనం ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే ఉంచుకున్నాం కదా, దాని ప్రకారం మనం అయితే స్టిచ్చింగ్ చేయవలసి వస్తుంది. ఇలా నీట్గా సర్దుకొని అయితే మార్కింగ్ అనేది రౌండ్గా వేసేయండి. ఈ మెథడ్లో మీరు ఏ డిజైన్ అయినా స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు. కొత్తగా నేర్చుకునేటోళ్ళు కొంచెం అర్థం చేసుకున్నట్టయితే చాలా ఈజీ ప్రాసెస్ ఇదైతే. ఇట్లా మొత్తం చుట్టూ మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకు వెనకాల సైడ్ అయితే ఒక మార్కింగ్ అయితే ఉంటుంది కదా, అదైతే సేమ్ అట్లనే మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ కొత్తగా ప్రిన్స్ కట్ బ్లౌజులు కుట్టేటోళ్ళు అయితే ముందు లూజ్ వస్తుంది ఎందుకు అని అడుగుతారు కదా, అది ఎందుకు వస్తుంది అంటే మనము నార్మల్ బ్లౌజుల్లాగా కటింగ్ చేస్తే లూజ్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ నుంచి ఒక 1 ఇంచ్ అయితే లోపలికి మార్కింగ్ వేసుకున్నా. షోల్డర్ నుంచి వెళ్ళి ఆర్మ్ రౌండ్ షోల్డర్ నుంచి వెళ్ళి ఇటు కింది సైడ్ 1 ఇంచ్ వరకు మార్కింగ్ వేసుకొని అట్లనే ఆర్మ్ రౌండ్ డౌన్ కోసం అనేసి ఒక 1 ఇంచ్ మార్కింగ్ వేసుకొని ఈ విధంగానైతే ఆర్మ్ స్కేల్ తీసుకొని ఆర్మ్ రౌండ్ అయితే మార్క్ చేయండి. చేసిన తర్వాత కింద చెస్ట్ దగ్గర కింద ఉక్స్ పాయింట్ దగ్గర వచ్చేసి ఒక 1 ఇంచ్ అయితే పైకి మార్కింగ్ అయితే వేసుకోండి. సైడ్కి వచ్చేసి ఈ సైడ్కి చూస్తున్నారు కదా, చెస్ట్ పాయింట్ వచ్చేసి సైడ్కి వచ్చేసి కింద 1.5 తీసుకోండి. ఇటు పైన సంఖ దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ తీసుకోండి, ఎందుకంటే మనం ముందట టక్స్ అనేది వస్తుంది కదా ప్రిన్స్ కట్లో, దానికోసం ఆ ఇంచున్నర అయితే మనకు అవసరం పడుతుంది. ఇక్కడ వచ్చేసరికి సంఖకు వచ్చేసరికి ఇంకొక 1/2 ఇంచ్ మనం ఖర్చు పోతుంది కాబట్టి దానికోసం పై సైడ్ అయితే 1/2 ఇంచ్ అనమాట. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలంటే చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ అయితే తీసుకోవాలన్నమాట. చెస్ట్ లూజ్ అనేది 10 ఇంచులు అయితే తీసుకోండి, ఎందుకంటే అమ్మాయి పొడుగు ఉన్నదని చెప్పాను కదా. ఇలా 10 ఇంచులు. చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకు కూడా 10 ఇంచులే తీసుకోవాలి, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకు 9 ఇంచులు. నేనైతే ఎందుకంటే చెస్ట్ లూజ్లో 1.5 ఇంచే పెట్టేసుకున్నాను కాబట్టి 10 ఇంచ్ అయితే అమ్మాయి హైట్ ఎక్కువ ఉంది కాబట్టి 10 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అయితే వేసిన. అట్లనే ఇటు ఉక్సుల నుంచి వెళ్ళి ఇట్లా అడ్డంలో చూసుకున్నట్టయితే మనకి ఎంత ఉండాలంటే మామూలుగా నార్మల్ బ్లౌజులకు ఎలా పెట్టుకుంటామో అదే విధంగానైతే కింది సైడ్ అయితే మార్కింగ్ అనేది వేసుకోవాలి. నేనైతే అది ఎప్పుడైనా సరే కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడే చూసుకొని కట్ చేస్తాను అనమాట. చెస్ట్ హైట్ మాత్రం ఆ విధంగానైతే మార్కింగ్ అయితే చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మనం ఎట్లా మార్కింగ్ వేసుకున్నామో అదంతానైతే ఇట్లా కట్ చేయండి. ఇప్పుడైతే ఇది కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడైతే నెక్స్ట్ హ్యాండ్ కటింగ్ అయితే చేసేద్దాం. హ్యాండ్ కటింగ్ చేయాలన్నప్పుడు మనం బ్యాక్ పార్ట్ రౌండ్ అంటే ఆర్మ్ రౌండ్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి ఎంత ఉందనేది. బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ ఫ్రంట్ పార్ట్ది కాదు, మనమైతే మెజర్మెంట్ తీసుకునేటప్పుడు. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు స్టోన్ లైస్ అయితే వచ్చింది కదా, ఈ శారీ బ్లౌజ్కి వచ్చేసి స్టోన్ లైస్ వచ్చింది కాబట్టి దాన్ని సపరేట్ బుట్ట చేతులు పెట్టి కుట్టేది ఉంది కాబట్టి ఆ బార్డర్ ఎంత ఉన్నదని చూసుకొని దానికోసం కిందికి పైకి ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే ఉంచుకొని మనమైతే కటింగ్ అయితే చేసుకోవాలి. కిందనైతే ఇలా ఒక 1/2 ఇంచ్ అయితే వేసాను. ఇప్పుడు ఆ బార్డర్ ఎంత ఉంది దాని మెజర్మెంట్ ప్రకారం అది ఎంత హైట్ ఉన్నది అని దాని ప్రకారం ఇంకొక 1/2 ఇంచ్ పైన ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు సేమ్ అదే మనం హ్యాండ్ లూజ్ అయితే చూసుకొని ఇలా కటింగ్ అయితే చేసేస్తే సరిపోతుంది.
ఇలా చేసిన తర్వాత వాళ్ళైతే మనకు బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టిరు. అంటే బ్లౌజ్ ఇచ్చేటప్పుడు ఒకటి చెప్పిరు, తర్వాత స్టిచ్చింగ్ చేద్దాం అనేటప్పుడు ఒకటి చెప్పిరు అనమాట. అందుకే క్లాత్ అనేది తక్కువ తీసుకున్నా, మీటరే తీసుకున్నాను కాబట్టి ఈ మాత్రం వచ్చింది. ఏ మాత్రం మీరు ఇలాంటి బ్లౌజులకు లైనింగ్ కనుక తక్కువ తీసుకుంటే తర్వాత మన టైం చాలా వేస్ట్ అవుతుంది. ఒక 5 రూపాయలు కాడ అటు ఇటు చూసుకుంటే. ఇప్పుడు ఇక్కడ బుట్ట హ్యాండ్స్ కాబట్టి నేనైతే ఫోల్డింగ్ 2 ఫోల్డింగ్ ఎందుకు చేసినావు అక్క అని అంటే, మనకి ఇంట్లో 2 చేతులు రావాలి కాబట్టి ఈ ఫోల్డింగ్లో పైన ఫోల్డింగ్ ఒకటి చేతికి వస్తుంది, కింద ఫోల్డింగ్ ఒక చేతికి వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ బుట్ట కోసం అయితే నేను 5 ఇంచులు తీసుకున్నాను. పైనకు వచ్చేసి 5 ఇంచులు అయితే కిందకి 5 ఇంచులు, అంటే 10 ఇంచులు బుట్ట కోసం అయితే మనం తీసుకున్నట్టు అనమాట. ఇప్పుడు నేను ఆర్మ్ రౌండ్ ఎలా చెక్ చేసుకోవాలనేది బ్యాక్ పార్ట్ తోటి అని చూపిస్తాను చూడండి. భుజం మించెలు అయితే టేప్ని అయితే ఈ విధంగా నీట్గా పెట్టేసేయండి. ఇప్పుడు ఎంత వచ్చింది మనకు? 9 వచ్చింది కదా. ఆ 9 ఇంచులు ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఆ 9 ఇంచులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంట్లోనైతే మిడిల్ చూసుకొని అయితే మార్కింగ్ వేసేయండి. ఎందుకంటే మనకు డౌన్ అనేది అంతవరకు రావాలన్నమాట. అయితే ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 1.5 ఉంచుకున్నాం కదా, 1.5 వరకు మార్కు వేసుకొని ఈ విధంగానైతే హ్యాండ్ అనేది మార్కింగ్ అయితే వేసుకోండి. నేను వీడియోని అయితే కొంచెం స్పీడ్ పెట్టాను, ఎందుకంటే చాలామందికి అర్థమయ్యే ఉంటాయి ఈ వీడియోలు. కొత్తగా నేర్చుకునేటోళ్ళకు కొంచెం చూపించినట్టుగా ఉంటుంది అనేసి నేను ఇట్లానైతే కటింగ్ వీడియోని అయితే ఇచ్చాను. నేను డైరెక్ట్ బ్యాక్ పార్టే తీద్దాం అనుకున్నాను, కానీ ఇక స్టార్టింగ్ నుంచి చూపిస్తే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి అయితే ఇలా కటింగ్ అయితే చేశాను అనమాట. ఇప్పుడు ఇది చూడండి, ఇది కటింగ్ అనేది నేను ఎలా చేస్తానో చూడండి. మెయిన్ క్లాత్ వచ్చేసి హ్యాండ్స్కి అయితే డిజైన్ ఎంతవరకు వచ్చిందో చూసుకొని ఇలా మిడిల్ పాయింట్ చూసుకొని అయితే ఫోల్డింగ్ అయితే వేసేయండి. క్లాత్ ఎంతనన్ను ఉండని బార్డర్ ఎంత వచ్చిందని చూసుకోండి. ఆ బార్డర్ ఇంపార్టెంట్ చేతుల మీద మనకి కాబట్టి. ఇదే 4 మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి చేతి దగ్గర వచ్చేసి. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఒక పట్టీ కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ వచ్చేసి చేతి లూజుని బట్టి మనకి ఎంత కావాలి అనేసి కిందికి 1/2 ఇంచు పైకి 1/2 ఇంచు మార్కింగ్ తోటైతే కటింగ్ అయితే చేసుకున్నాం కదా. అదే క్లాత్ కంటే ఇంక కొంచెం ఎక్కువ మెయిన్ క్లాత్ అనేది ఉండాలి. అంటే లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ ఇంకా కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇలాగనమాట. ఇప్పుడు మనము ఈ బ్యాక్ పార్ట్ అనేది ఎలా కట్ చేయాలో ఒకసారి చూడండి. ఇది ఇందులోనే ఉంటుంది మినాకిలంతా. ఇంకా మీకు క్లియర్గా చూస్తుంటే అర్థమవుతుంది ఇది ఇలా ఇది ఇలా కుడతారా అనేసి అయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది చూడండి, మనకి ఈ డిజైన్ అనేది నెక్కు వచ్చింది కదా, కానీ నెక్కు కూడా కరెక్ట్ లేదు. అంటే షేప్ అనేది అసలు లేదనమాట. ఈ స్టోన్ అతికించరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, కానీ నెక్ షేప్ అనేది లేదు. అందుకని దీన్ని అయితే నేను ఆర్మ్ రౌండ్ ఇది నెక్ అయితే ఏం కటింగ్ అయితే చేయట్లేదు. ఇది 4 మూలలు ఎలా ఉందో అలా సపరేట్ ఈ పీస్ని అయితే సపరేట్ అయితే చేస్తున్నాను. ఇలా అనుకున్న తర్వాత మనకు లైనింగ్ ఎంత ఉంది హైట్ చూసుకొని ఆ హైట్ ప్రకారం మొత్తం 4 మూలలు అయితే కటింగ్ అయితే చేయండి. నెక్ ఆర్మ్ రౌండ్ అయితే ఇలాంటి బ్లౌజులు ముఖ్యంగా ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మాత్రము ఈ ఆర్మ్ రౌండ్ చంక రౌండ్ నెక్ రౌండ్ అయితే ఏం కటింగ్ అయితే చేయకండి. నేనైతే ఇది ఎట్లుందో అట్లా 4 మూలలు అయితే తీసుకుని ఇది కుట్టేటప్పుడు మాత్రమే అర్థమవుతుంది, మనకు ముందు అసలే అర్థం కాదు. బ్యాక్ పార్ట్ తీసుకున్నాక సేమ్ యాస్టీజ్గా మనము ఎప్పట్లాగానే ఉన్న క్లాత్లో నుంచి వెళ్ళి హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అవన్నీ అయితే తీసుకోవాలి. ఇలా క్లాత్ అయితే మనకు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఉన్న క్లాత్లోనే క్లాత్ ఎక్కడి నుంచి తీయాలనేది ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్క తీరు వస్తుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న క్లాత్ను బట్టి మీరు కటింగ్ ఎలా చేసుకోవాలో మెయిన్ క్లాత్ అనేది చూసారు కదా. అయితే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసిన, అందుకే మీద ఎలా తీయాలో తెలియదు కాబట్టి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ ముందే చేసిన. మిగతా అన్నీ ఎక్స్ట్రా ఉన్న క్లాత్లో నుంచి తీసిన తర్వాత నేనైతే ఈ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్లో అయితే ఫ్రంట్ అదేవిధంగా హ్యాండ్స్ పట్టి కోసం మనం తీసాం కదా, అది కూడా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి అవి అయితే ఎలా కుట్టుకోవాలనేది మీకైతే చాలా వీడియోలోనైతే చూసే ఉంటారు కదా. అందుకని అయితే ఇక నేను మొత్తం వివరంగా అయితే వీడియో పెట్టలేదు, ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి. ఇవి వచ్చేసి 2 ఫ్రంట్ పార్ట్లు అనమాట, ముందు భాగాలు. ఈ ముందు భాగాలు అనేది మనమైతే ఒకదాని మీద ఒకటి ఇలా సేమ్ ఉన్న సైడ్ అయితే వేసుకొని లైనింగ్ పై మార్క్ అయితే వేసేయాలి. ఇట్లా మార్క్ అయితే వేసుకున్న తర్వాత మనం క్లాత్ అనేది కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయడమే. ఇక
నాకైతే ఎందుకో ఇలా కట్ చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్మ్ రౌండ్, నడుము దగ్గర హైటు, ఉక్స్ ప్యాంటు, చంక దగ్గర ఇవన్నీ లూజ్ చూసుకున్న తర్వాత ఈ చెస్ట్ పాయింట్ ఒకటి లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేయడం అనేది నాకైతే మస్తు ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. అయితే మిడిల్ మనం కటింగ్ అయితే చేసాం కదా, క్లాత్ అనేది స్టిచ్చింగ్ 2 క్లాతులు జాయింట్ చేసేటప్పుడు అయితే మనకు ఓపెన్ అనేది అవుతా అంటే క్లాత్ ఒకటి వెనక ముందుకు జరగడం అట్లా ఉంటుంది. కాబట్టి లాస్ట్కి అయితే ఒక కుట్టు వేసుకోండి. ఎందుకంటే మనం ఊర్లాగా అయితే ఏం చేపియం కాబట్టి ఉన్న కుట్టే కొంచెం గ్రిప్ అనేది ఉంటుంది. కాబట్టి ఇట్లనైతే కరెక్ట్గా చూసుకొని ఎక్కడ లాగకుండా క్లాత్ అనేది ఈ కార్నర్ మనం చిన్న కచ్చకైతే పెట్టుకున్నాం కదా, ఆ కచ్చక ప్లేస్లో కూడా కొంచెం లైట్గా తింపినట్టు అంటే టెన్షన్ పైకని తింపినట్టు అయితే మీకు ఎక్కడ ముడత అనేది రాదు. ఈ ప్రిన్స్ కట్ వచ్చేసి ఇప్పుడు ఇట్లా చూసిరు కదా ఎంత బాగా వచ్చిందో, ఎక్కడ మనకు ముడత అనేది రాదు. ఆ చిన్న కచ్చక వల్ల ముడత అనేది అసలే రాదనమాట. ఇప్పుడు హ్యాండ్స్ అయితే మీకు చూసారు కదా, ఫస్టే ఒక 5 ఇంచెస్ అని మార్కింగ్ అయితే పెట్టుకున్నాము. లైనింగ్ అయితే జాయింట్ చేశానని చెప్పాను కదా, ఈ 5 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఆ 5 ఇంచుల ప్లేస్ మొత్తం కిందికి పైకి కచ్చకల మార్కింగ్ చూసుకొని మనమైతే ఇలా కుచ్చులు అయితే పెట్టేసేయాలి. ఇట్లా కుచ్చులు అనేది పెట్టినాక లోడింగ్లో హ్యాండ్ అనేది ఎలా జాయింట్ చేయాలనేది చూపిస్తాను. ఇలా జాయింట్ చేయాలన్నప్పుడు లైనింగ్ సైడే ఉండాలి. సీదా వైపు అనేది మనమైతే ఇదైతే వేసుకోవాలి. అందులో కింద పట్టి వచ్చేసి ఉల్టా అయితే వేయొద్దు. సీదా సైడ్ అంటే లోపలి పైంది మనం జాయింట్ చేసాం కదా, ఖర్చు కనబడకుండా ఉండే సైడ్ అయితే వేసేయండి. వేసిన తర్వాత మనం దానిపైన ఏది పెట్టాలంటే లైనింగ్ క్లాత్ జాయింట్ ఉండేలా పెట్టండి. సారీ క్లాత్ కాదు, లైనింగ్ క్లాత్ సైడ్ అయితే పెట్టండి. అదేవిధంగా మనం కుచ్చులు పెట్టిన తర్వాత ఇది చేతి లూజు దగ్గర ఉందా, ఆర్మ్ రౌండ్ దగ్గర ఉన్నాయా కుచ్చులు అనేది చూసుకొని ఇలా క్లాత్ అయితే జాయింట్ అయితే వేయండి. మినిమం ఒక 1/2 ఇంచు ఖర్చు అయితే ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనకు క్లాత్ అనేది ఎక్కడ ఓపెన్ కావద్దు కుట్టిన తర్వాత. అంటే వాళ్ళు కొంచెం బ్లౌజ్ అనేది టైట్గా వేసుకున్నా సరే క్లాత్ అనేది ఎక్కడ పోవద్దు. క్లాత్ చినిగిపోవాలి కానీ కదా కుట్టు అయితే పోవద్దు. ఆ విధంగానైతే మనమైతే కుట్టు అయితే వేసుకోవాలి. ఇట్లా చూసారు కదా, ఇప్పుడు లైనింగ్ సైడే వచ్చేసింది. మెయిన్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ సైడ్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేనైతే మెయిన్ క్లాత్ ముందే చెప్పాను కదా, కటింగ్ చేసేటప్పుడు ఇంకా కొంచెం ఎక్కువనే కటింగ్ అయితే చేసుకోండి. మెయిన్ క్లాత్ అనేది లోపల సైడ్ అయితే లైనింగ్ అయిపోయింది. ఇది ఇన్విజువల్ లాగా ఉంటుంది అనమాట. ఇట్లా పైనుంచి ఫోల్డ్ చేసుకుంటా కరెక్ట్ చూసుకొని చివరి నుంచి అయితే ఇలా ఒక కుట్టు అయితే వేసేయండి. ఇట్లా వేసిన తర్వాత ఇంకొక 1/2 ఇంచు గ్యాప్ అయితే ఉంచుకొని లోపల క్లాత్ అనేది అంటే లోపల ఖర్చు అయితే ఉంటుంది. ఆ ఖర్చు కూడా కొంచెం పైకి ఉబ్బినట్టుగా కనిపించకుండా ఈ విధంగానైతే మనం కుట్టేసుకున్నట్టయితే మనకు ఆ చేతి అయితే కంప్లీట్ అయిపోయినట్టే. 2 చేతులు అండ్ ముందు భాగాలు కూడా కంప్లీట్ అయిపోయినట్టే. నేను ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే అవి ఆల్రెడీ మీకు ఎలా కుట్టాలనేది తెలుసు కాబట్టి నేనైతే కుట్టేసి పెట్టిన తర్వాతనే ఈ వీడియోని అయితే చూపిస్తున్నాను. హ్యాండ్స్ ముందు భాగాలు ఇక ఇప్పుడైతే అసలు కథకైతే వచ్చేసినాం. ఈ డిజైన్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది మస్తు కన్ఫ్యూజ్లో ఉంటాం. ఏమాత్రం డిజైన్ క్రాస్ వచ్చినా కూడా చాలా ఇబ్బంది అనమాట. ఈ లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కి జాయింట్ చేయాలి, కానీ ఎలా చేయాలనేది చూడండి. నెక్ అనేది మనకు కింది సైడ్ పెట్టాలి, అంటే నడుము కప్పు సైడ్ పెట్టేసేయాలి. నెక్ ఓపెన్ అనేది మనం ఇప్పుడు నేను చూపించే విధంగానే సేమ్ క్లాత్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని అయితే మిడిల్ పాయింట్ చూసుకోండి. స్టోన్ వర్క్ వచ్చేసి ఎక్కడ వరకు వచ్చింది అనేది చూసుకొని మిడిల్ పాయింట్ చూసుకొని అక్కడైతే క్లాత్ పెట్టేసుకొని ఇదైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. వీడియోని అయితే కొంచెం క్లియర్గా చూడండి. ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ ఇచ్చుడు మర్చిపోకండి. అయితే నాకు ఇది కొంచెం ముడుతుంది క్లాత్. ఒకవేళ ఈ వీడియో చూసేవారు ఎవరికైనా ఐడియా ఉంటేనైతే చెప్పండి. ఇలా స్టోన్ వచ్చినప్పుడు మనం క్లాత్ అనేది ఐరన్ చేస్తే స్టోన్ ఊడిపోతుందా అని నాకు కొంచెం అయితే భయం ఉందన్నమాట. ఎవరికైనా తెలిసి ఉంటే ఈ స్టోన్స్ గురించి అయితే కామెంట్ అయితే వేయండి. అంటే నేను ట్రై చేస్తా అనుకున్నా కొంచెం పీస్ ఉంటే, కానీ ఆ పీస్ అనేది ఆడికాడికే అయిపోయింది, అందుకే ట్రై చేయలేదన్నమాట. ఇట్లానైతే యాజ్ టీజ్ ఎలా ఉంది అని చూసుకొని మిడిల్ పాయింట్ చూసుకొని ఈ విధంగానైతే క్లాత్ని అయితే జాయింట్ చేయండి. నేనైతే ఇలా చేతులతోటి సాఫ్ట్గా అనుకుంటా అయితే ఐరన్ చేసినట్టుగానైతే అన్నాను. ఎందుకంటే నాకు ఐరన్ బాక్స్ దీని మీద పెట్టడం అనేది ఎందుకో కొంచెం భయం అనిపించింది. అందుకనే ఇలానైతే ఐరన్ లేకుండానే స్టిచ్చింగ్ అయితే చేశాను. అలా మొత్తం చుట్టూ రౌండ్ కుట్టిన తర్వాత ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ అయితే చేసేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఈ క్లాత్ అనేది కరెక్ట్ చూసుకోండి. మీరైతే ఇట్లా మిడిల్ పాయింట్ చూసుకొని కరెక్ట్ ఫోల్డింగ్ చేసుకొని
మీరు ఈ డిజైన్ ఎంత తీసుకోవాలి అంటే ఆ డ్రాప్ షేప్ అనేది మీకు ఎంత తక్కువ రావాలనే దాన్ని బట్టి మీ కటింగ్ అయితే ఉంటుందన్నమాట. నేనైతే నార్మల్గా కింద షేపు అవుట్ అయింది కదా, నెక్ డిజైన్ వచ్చి అంటే స్టోన్ డిజైన్ వచ్చేసి ఆ ప్లేస్ వరకే నేనైతే కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మీకు కొంచెం అర్థమయ్యే ఉంటుంది. నేను ఫస్ట్ స్టార్టింగ్లో మెయిన్ క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలని ఎందుకు చెప్పాను. ఇప్పుడు ఇలానైతే క్లాత్ కరెక్ట్ పక్కన ఉంచేలి, ఒక 1/2 ఇంచ్ దూరం నుంచేలి అంటే ఈ స్టోన్ వర్క్ ఉంది కదా, స్టోన్ వర్క్ 1/2 ఇంచ్ దూరం నుంచి అయితే ఇలా కుట్టయితే వేసేయండి. ఎట్లయినా ఇది వాళ్ళు డైరెక్ట్ అసలు కంప్యూటర్ తోటి చేస్తారా హ్యాండ్ తోటి అతికిస్తారా తెలియదు, కానీ అసలు ఇది డిజైన్ అనేది అసలు కరెక్ట్ అయితే లేదు. ఇలా కుట్టిన తర్వాత షేప్ మంచిగా కనిపిస్తుందేమో అని చూసినా, అయినా కూడా కొంచెం చేంజ్ అయి ఉంది షేప్ అనేది. అంటే ఆ స్టోన్ అనేది అంత క్రాస్గానే అయితే అంటించారనమాట. ఇప్పుడైతే నేను మిడిల్ పాయింట్ చూసుకొని కరెక్ట్ డిజైన్ అయితే కట్ చేస్తే ఎలా కనిపిస్తుందో చూడండి. కానీ ఆ మెథడ్ అసలు కరెక్ట్ లేదనమాట. ఎందుకంటే డిజైన్ అనేది అసలు మనకు కనిపించదు. స్టోన్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి వెళ్ళి మనకు డిజైన్ అయితే కనిపిస్తే బాగుంటుంది. ఇట్లా నేనైతే ఫస్ట్ ఇలా ట్రై చేశాను. ఇది కూడా మీకు తెలియాలి కాబట్టి చూపిస్తున్నాను అనమాట, లేకపోతే డిలీట్ చేసేదాన్ని ఈ వరకైతే. ఇట్లా నేనైతే షేప్ చూసుకొని కటింగ్ అయితే చేశాను. కానీ ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వచ్చింది. మనం కరెక్ట్గా కనుక కట్ చేసినట్టయితే అంటే డిజైన్ అనేది ఒక సైడ్ అంతా డౌన్ అయింది, ఒక సైడు లోపలికి ఒక సైడ్ పైకి అయింది అనమాట. అందుకనే నాకెందుకో ఇది అస్సలు నచ్చట్లేదు. కరెక్ట్ ఒక 1/2 ఇంచు అంటే ఆ డిజైన్ పక్క నుంచి 1/2 ఇంచ్ అని కాదు, ఆ డిజైన్ పక్క నుంచి ఒక 1/2 ఇంచ్ అయితే ఉంచుకొని ఈ విధంగానైతే కటింగ్ అయితే చేశాను. ఇప్పుడు కొంచెం చూడ్డానికి మంచిగా అనిపిస్తుందండి. ఇప్పుడు దీనికైతే నేనైతే థ్రెడ్ పైపింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేనైతే పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. అంటే థ్రెడ్ పెట్టలేదు, ఓన్లీ క్లాత్ అనేది 1.5 1.5 వరకు అలా క్లాత్ అనేది క్రాస్ కటింగ్లో తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఇలా మెయిన్ క్లాత్ పై 1/2 ఇంచ్ వరకే ఖర్చు అయితే పట్టుకోవాలి. గల్లకి ఎప్పుడు 1/2 ఇంచ్ వరకే ఖర్చు అయితే పట్టుకోవాలి. అప్పుడైతే మనకు నెక్ షేప్ అనేది మంచిగా తిరుగుతుంది అనమాట. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా నిద్రమబ్బులో చేస్తున్నాను, అందుకని నేను ఒక్కొక్కసారి ఇట్లా కళ్ళు మూసుకుపోతున్నాయి. ఇట్లనైతే ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు ఉంచుకొని కార్నర్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం చూసుకుండా అయితే ఒక చిన్న ఫోల్డింగ్ అయితే పెట్టేసేయండి. రిబ్బన్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఆ విధంగానైతే పెట్టి మనం కుట్టినట్టయితే మనకు ఆ కార్నర్ దగ్గర వచ్చేసి మంచిగా తిరుగుతుంది. అంటే షేప్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. ఇట్లా కొంచెం స్లోగా కింది సైడ్ చూసుకుంటూనైతే ఇలానైతే కుట్టేసేయండి. ఇప్పుడు ఇంట్లో థ్రెడ్ పెట్టి కుట్టుడు కూడా కొంచెం టెన్షన్, ఎందుకంటే కరెక్ట్ రావాలి కదా. నాకైతే ఈజీయే పైపింగ్ కుట్టడం అనేది. నేనైతే మళ్ళీ ఏ థ్రెడ్ నెంబర్ తీసుకున్నాం అక్క అంటారేమో, 12వ నెంబర్ థ్రెడ్ అయితే ఏ మిషన్ మీద అయినా వస్తుందండి. కొంచెం దొడ్డుది అయితేనేమో మనం సింగిల్ పాదం పెడితేనే కుట్టడానికి వస్తుంది. ఇలా థ్రెడ్ అనేది లోపల పెట్టేసి లోపల సైడ్ ఫోల్డింగ్ చేసి ఇట్లా కొంచెం మెల్లమెల్లగానైతే అడ్జస్ట్మెంట్ కింద వేలుతోటి ఇటు ఎడమ చేతు బొటన వేలు దాని కింది సైడ్ ఉంటుంది, కుడి చేతు వేలుతోటి మనం థ్రెడ్ అనేది పట్టుకోవాలి. ఇలా లోపల అడ్జస్ట్మెంట్ చేసేది మాత్రం కుడి చేతు వేలు, కింద సైడు కరెక్ట్గా పట్టుకునేది ఎడమ చేతి బొటన వేలు. ఈ మిడిల్ పాయింట్ అయితే మనకు అక్కడ నెక్ అనేది తిరగాలి కాబట్టి ఒక చిన్న కచ్చకనైతే ఇచ్చుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా వేయండి. ఇలా కొంచెం టెన్షన్ అనేది కొద్దిగా పైకి లేపేసి ఈ విధంగానైతే కొంచెం స్లోగానైతే కుట్టేసేయండి. ఇట్లా కుట్టిన తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచు గ్యాప్ చూసుకొని, అంటే పైపింగ్ క్లాత్ మధ్యలో ఒక 1/2 ఇంచ్, అంటే మనం పాదం ఉంటుంది కదా, పాదం ఒక లైన్ మధ్యలో నుంచి వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచు దూరం నుంచి అయితే మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోండి. నేను హెమ్మింగ్ అనేది చేయట్లేదు, ఎందుకంటే ఇదే గ్రిప్ లోపల పైపింగ్ కాబట్టి హెమ్మింగ్ చేయకుండా ఈ విధంగానైతే కొడుతున్నా. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా వేయండి.
ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత మనం ఇక కింద ఏం చేయాలనేది ఉంటుంది. చూసారు కదా, మనం మామూలుగా కటింగ్ చేసేదానికంటే స్టిచ్చింగ్ చేసినాక మంచి లుక్ అయితే కనిపిస్తుంది బ్లౌజ్ అయితే. నేను కొంచెం కలర్ చేంజ్ చేశాను, ఎందుకంటే నాకు లైటింగ్ అనేది కొంచెం తక్కువైంది అన్నట్టు మా ఇంట్లో, అందుకని కొంచెం బ్రైట్గా పెట్టే వరకు కొంచెం ఇంక మబ్బు ఉంది అంతే. ఇప్పుడు ఈ వెనకాల మనం క్లాత్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా, క్లాత్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసినాక కటింగ్ చేసినాం కదా, ఆ చేసిన పీసే ఇదనమాట. ఈ పీస్ని అయితే ఇలా జాయింట్ చేసుకోండి. చేసిన తర్వాత పైపింగ్ కూడా దీనికి కూడా సేమ్ దాని లెక్కనే పైపింగ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేయాలి. ఈ డిజైన్కి అయితే నేనైతే 600 అయితే తీసుకుంటున్నాను. కరెక్టా కాదా అనేది కూడా చెప్పండి, ఎందుకంటే ఒక 2 గంటలు టైం అయితే పట్టింది. చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు మస్తు పైసలు తీసుకుంటారంటారు, కానీ టైమింగ్ చూస్తలేరు. అంటే ఇవి కట్ చేయడము, అది ఆలోచించి కట్ చేయడము, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పెట్టడం అనేది, అది కూడా ఆలోచన కూడా ఒక టైమే కదా. మళ్ళీ కుట్టేటప్పుడు కూడా 4 అతుకులు వేసి కుట్టాలి కాబట్టి రేట్ అనేది ఎక్కువనే తీసుకుంటాం, కానీ కుట్టించుకున్న వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి ఎంత టైం పడుతుందని. 600 అయితే నేను తీసుకుంటున్నాను. మీ ఏరియాలలో ఎంత తీసుకుంటారో కామెంట్ అయితే చేయండి. అయితే ఇప్పటికి ఈ పట్టు అయితే మనం ఎలా కుడుతున్నాను అనేది చూడండి. ఒక 1/2 ఇంచు గ్యాప్ అయితే ఉంచుకొని దీనిపైనే బ్యాక్ పార్ట్ దానిపైనే ఇలానైతే ఈ క్లాత్ అనేది జాయింట్ చేస్తున్నాను. ఈ లాస్ట్కి వచ్చేసరికి చిన్న రఫ్ అయితే ఇవ్వండి, ఎందుకంటే అక్కడే టైట్గా బాడీ కూర్చుంటుంది కాబట్టి ఏమాత్రం మనకు అందులో నుంచి క్లాత్ అనేది వెళ్ళకుండా ఒక చిన్న రఫ్ అయితే ఇచ్చేసేయండి. ఒక 2 కుట్లు అయితే వేయండి అక్కడే. ఇట్లా వేసిన తర్వాత ఇటు సైడ్ కూడా అంతే, లాస్ట్కు క్లాత్ పెట్టేసి మిగతా మధ్యలో ఎంత ఉందో ఇలా ఒక 1/2 ఇంచు, సారీ 1/2 ఇంచ్ అంటున్నా, లాస్ట్ క్లాత్ అయితే పెట్టేసి ఈ విధంగా సేమ్ అటు సైడ్ ఎలా కుట్టామో దీనికి కూడా అంతేనండి. కరెక్ట్ చూసుకొని పెట్టి కుట్టినట్టయితే డిజైన్ అనేది షేప్ అవుట్ కాదు. ఇలాగనమాట. సేమ్ అటు సైడ్ది ఎలా కుట్టామో ఇది కూడా అలాగే కుట్టుకోవాలి. మొత్తానికైతే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయినట్టే. ఇక అన్ని బ్లౌజుల్లాగా నేను నడుం బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకోవడం, ముందు మొత్తం నెక్ చుట్టూ పైపింగ్ అయితే వేయడం అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇక వీడియో నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేరే వాళ్ళు వచ్చారు, అందుకని నేను వీడియోని అయితే ఆపేసాను, ఫోన్ మాట్లాడేది ఉండే కాబట్టి. డిజైన్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అబ్బా, నచ్చిందా లేదా. నేను ఇంకేదన్నా పొరపాటుగా చెప్తే కూడా నాకు మళ్ళీ రిప్లై చేయండి, ఎందుకంటే నేను మళ్ళీ నెక్స్ట్ టైం అలాంటివి చేయకుండా ఉంటాను కదా. ఎంత బాగా వచ్చింది చూసారా డిజైన్ అయితే. నాకైతే చూసిన దానికంటే ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా అయిపోయింది, ఎందుకంటే నేను అనుకున్న దానికంటే బాగా వచ్చింది కాబట్టి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. మీకు కావాలంటే ఈ మధ్యలో కూడా పోట్లీ బాల్స్ అనేది కూడా మీరైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది, చూపిస్తాను చూడండి. మీకు పైన సైడ్ కావాలన్నా, కింద నడుము దగ్గర కూడా పోట్లీ బాల్స్ పెట్టాలన్నా, వెనకాల టక్స్ అయితే పెట్టడం మర్చిపోకండి, ఎందుకంటే ఆ టక్స్ తోటే మనకు నడుము దగ్గర అనేది గ్రిప్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వెనకాల టక్స్ అయితే పెట్టడం అయితే మర్చిపోకండి. బ్లౌజ్ అయితే ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి. మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. నేనైతే ఒక 4 ఇంచెస్ వరకు అయితే ఈ పట్టీ అయితే పెట్టేసుకున్నాను. నేను అది వీడియోలో చెప్పలేదు కదా కటింగ్ చేసేటప్పుడు. ఒక 4 ఇంచుల వరకు అయితే పొడుగు అయితే కుట్టి అయితే వేసాను అనమాట. ఈ స్టోన్స్ వల్లనైతే మనకు మిషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరైతే ఏం టెన్షన్ తీసుకునే అవసరం లేదు, ఎందుకంటే చాలా చిన్న ఉంటుంది, డ్రాప్ కంటే చాలా సన్నగా ఉంటుంది కాబట్టి దీంతో అయితే పెద్ద ఇబ్బంది అయితే లేదు. చూసారు కదండి, మొత్తానికి బ్లౌజ్ ఎట్లా వచ్చిందో కామెంట్ అయితే చేసుడు మర్చిపోకరు. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఒకసారి బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎట్లా వచ్చిందో. ఇది ముందు హ్యాండ్స్
హ్యాండ్స్ ఈ వర్క్ ఇది స్టోన్ బాగానే ఉంది కానీ ఊడిపోతుంది. నాకైతే అప్పుడప్పుడు ఊడిపోయినట్టు అనిపిస్తుంది. మరి వాళ్ళు ఒకసారి వాష్ చేసిన తర్వాత అది ఎలా ఉంటుందో తెలియదు. చూసారు కదా, ఇంకా వాళ్ళు బ్లౌజ్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇదన్నమాట మన వీడియో. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.